కెరియర్ క్యూన్యూస్కు తెలియజేస్తూ ఉంది ఏంటంటే మిషన్ భగీరథ నీళ్లు సిరిసిల్ల జిల్లాలోని ఏ గ్రామాలలో నీళ్లు రావడం లేదు. ముస్తాబాద్ కావచ్చు, ఎల్లారెడ్డిపేట కావచ్చు, గంభీరపేట కావచ్చు, గ్రామాలలో మిషన్ భగీరథ నీళ్ళు అని చెప్పి వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు దోపిడీ చేసినటువంటి పరిస్థితి ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే మిషన్ భగీరథ వేల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయిపోయింది. ఎక్కడ ప్రజలకు నీళ్లు రావడం లేదు. మిషన్ భగీరథ అని చెప్పి ప్రజల వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన కనుక కాంట్రాక్టర్లు ఆ పైసలు రికవరీ చేయాలి. వెంటనే రికవరీ చేయకపోతే సిపిఐ జిల్లా నాయకులుగా మిసం లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముట్టడికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేశారు. ప్రజాధనం దోపిడీ జరిగింది. ప్రభుత్వం వెంటనే మిషన్ భగీరథ మీద విచారణ జరపాలి. మిషన్ భగీరథ జరిగినటువంటి నిధులను వెంటనే ప్రభుత్వం రికవరీ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రికవరీ చేయకపోతే రేపు అనేక జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేయడానికైనా సిపిఐ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు మిసం లక్ష్మణ్, సిపిఐ జిల్లా నాయకులు, సిరిసిల్ల. న్యూస్ మీరు ఇప్పటికైనా దీన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలని చెప్పి మేము కెరియర్ క్యూన్యూస్కు తెలియజేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై